తెలుగు తెరకి తెగులు పట్టినట్టు పట్టి ప్రొడ్యూసర్స్ గుండెల్లో గుబులు రేపుతున్న పైరసీ రక్కసిని అంతం చేయడానికి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఒక కొత్త ఫార్ములాతో ముందడుగు వేసింది. దాని అమలుతో టాలీవుడ్ ని పట్టి పీడిస్తున్న పైరసీకి ఫుల్ స్టాప్ పడబోతుందా? చెదలు తొలిచేస్తున్నట్లు టాలీవుడ్ ను లోపల నుంచి తొలిచేస్తోంది పైరసీ భూతం. టాలీవుడ్ తో పాటు అటు బాలీవుడ్, కాలీవుడ్, మాలీవుడ్, శాండల్వుడ్ ఇలా దేశంలోని అన్ని సినీ పరిశ్రమల పాలిట మహమ్మారిలా తయారైంది ఈ పైరసీ. దీన్ని ఎన్ని రకాలుగా అణిచివేసినా మళ్లీ తలెత్తుతోంది. ఈ పైరసీ కారణంగా తెలుగు సినీ పరిశ్రమకు ఏటా 3,700 కోట్ల రూపాయల నష్టం జరుగుతుండగా భారతీయ సినీ పరిశ్రమకు మొత్తం 22,400 కోట్ల రూపాయల నష్టం చేకూరుతుందని సినీ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ దశలో కంటెంట్ లీక్ అవ్వడం, డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల లోపాలు, థియేటర్లలో క్యామ్ కార్డింగ్ వంటి అంశాలు పైరసీకి ప్రధాన కారణాలుగా అధికారులు గుర్తించారు. దీంతో పైరసీ గ్యాంగులపై ఉక్కుపాదం మోపేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో యాంటీ పైరసీ యూనిట్ ను ప్రారంభించారు. పైరసీని కట్టడి చేయడానికి సరికొత్త చర్యలకు TGCSD శ్రీకారం చుట్టింది. దానిలో భాగంగా థియేటర్లలో సినిమా ప్రదర్శనకు ముందు పైరసీ నిరోధక డిస్క్లైమర్ ను తప్పకుండా ప్రదర్శించాలి. ప్రేక్షకుల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక థియేటర్లలో సినిమాను రికార్డ్ చేస్తే 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా 3 లక్షల రూపాయల భారీ జరిమానా విధిస్తారని ఆ డిస్క్లైమర్ హెచ్చరిస్తోంది. ఇక పైరసీ కేసులను సమర్థవంతంగా దర్యాప్తు చేసేందుకు స్టాండర్డ్ ఆపరేటింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. కొత్త SOPలో భాగంగా FIR నమోదు, డిజిటల్ ఆధారాల సేకరణ, ఫోరెన్సిక్ పరీక్షలు, వాటర్ మార్కింగ్ ద్వారా లీక్ జరిగిన థియేటర్ ను గుర్తించడం వంటి చర్యలు తీసుకుంటారు. పైరసీ URL ను బ్లాక్ చేయడానికి డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లతో అధికారులు సమన్వయం చేసుకుంటారు. ఇక పైరసీ మూలాలను గుర్తించేందుకు సినిమా విడుదలైన తర్వాత కనీసం 1 నెల పాటు CCTV ఫుటేజ్ ను భద్రపరచాలని థియేటర్ల యజమానులకు పోలీసులు అధికారులు సూచించారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దగ్గుబాటి సురేష్ బాబు సంయుక్తంగా ఈ యాంటీ పైరసీ డిస్క్లైమర్ ను ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని ప్రారంభించారు. ఈ చర్యలతో పైరసీకి ఫుల్ స్టాప్ పడుతుందని, సినిమా లీకులు తగ్గిపోతాయని ఇండస్ట్రీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.